వేసవి ఋతువు వచ్చింది. సూర్యరశ్మి ప్రకాశిస్తూ పొలాలను వెలిగిస్తోంది. మిడత తన గిటార్ వాయిస్తూ హర్షంగా పాటలు పాడుతుంది. అదే సమయంలో చిన్న చీమ పెద్ద గింజను మోసుకుంటూ కష్టపడుతోంది. ఆమె ముఖంలో చెమట బిందువులు కనిపిస్తాయి. మిడత ఆటపాటలలో మునిగి ఉండగా చీమయే ఆలస్యం లేకుండా సేకరించిన ఆహారాన్ని తన గుడిసెలోకి తీసుకెళ్తుంది. గుడిసె ముందు ఆహార ధాన్యాలు సురక్షితంగా నిల్వ చేయబడ్డాయి. ఆకాశం మేఘాలతో నిండిపోయి వర్షం మొదలవుతుంది. పొలాలు తడిసిపోతూ గడ్డి తలదించుకుంటుంది. మిడత ఆకుల కింద కూర్చుని గిటార్ వాయిస్తోంది. కాని ముఖంలో కొంత ఆందోళన కనిపిస్తోంది. చీమ తన గుడిసెలో సురక్షితంగా ఉంది. తర్వాత చలికాలం వచ్చి మంచు కురుస్తుంది. పొలాలు, చెట్లు, గడ్డి మంచుతో కప్పబడ్డాయి. మిడత చలికి వణుకుతూ ఆకలితో అలమటిస్తోంది. ఆమె గిటార్ నిశ్శబ్దంగా ఉంది. చీమ వెచ్చగా, సురక్షితంగా గుడిసెలో ఉంది. తీవ్ర చలి, ఆకలి మిడతను బలహీనంగా మార్చాయి. ఆమె ఆహారం కోసం చూస్తుంది. కాని మంచు తప్ప ఏమీ లేదు. గతంలో నవ్విన చీమ గుడిసె వైపు నడుస్తుంది. చివరకు మిడత చీమ గుడిసె ముందు నిలిచింది. వణికుతూ, బలహీనంగా ఉన్న ఆమె చీమ వైపు చూస్తుంది. చీమ లోపలి నుండి ఆమెను గమనిస్తోంది. వేసవిలో సేకరించిన ఆహారం సమృద్ధిగా ఉంది. చీమ మిడత పశ్చాత్తాపాన్ని చూసి జాలిపడింది. తాను సేకరించిన ఆహారంలో కొంత భాగాన్ని మిడతకు ఇచ్చింది. మిడత ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో ఆహారాన్ని స్వీకరిస్తుంది. ముఖంలో ఉపశమనం, గతంలో చేసిన తప్పును గ్రహించింది. ఆకలి తీర్చుకున్న తర్వాత మిడత చీమకు కృతజ్ఞతలు తెలిపింది. మంచు తగ్గిన వెంటనే మిడత కూడా చీమతో కలిసి ఆహారం సేకరిస్తోంది. వేసవిలో కేవలం పాటలు పాడడమే కాక భవిష్యత్తు కోసం నిల్వ చేయడంలో చీమకు సహాయం చేస్తున్నారు. ఇద్దరూ సంతోషంగా కలిసి పని చేస్తున్నారు. వసంతకాలం తిరిగి వచ్చింది. పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. చీమ, మిడత మంచి స్నేహితులుగా మారారు. మిడత గిటార్ వాయిస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళికతో ఉంది. చీమ పక్కన కూర్చుని సంతోషంగా పాటలు పాడుతుంది. చీమ, మిడత విడదీయరాని స్నేహితులు. మిడత తన నిర్లక్ష్యం నుండి పాఠం నేర్చుకుంది. చీమ దయ, సహనాన్ని చూపింది. ఇద్దరి పక్కన ఆహారం నిండుగా ఉంది. అది కష్టానికి ప్రతిఫలంగా ఉంది. ఆకాశంలో హరివిల్లు కనిపిస్తుంది. కొత్త జీవితానికి ఆశావాద సూచనగా ఉంటుంది. ఇది చీమ మరియు మిడత కథ. యవ్వనంలో కష్టపడితే వృద్ధాప్యంలో సుఖంగా ఉండవచ్చని ఒక అందమైన పాఠం.